నమస్తే అండి అందరికీ. అలాగే బ్రహ్మర్షి పత్రిజ గారికి శతకోటి నమస్కారాలు. నా పేరు ఆత్మానంద. నేను అప్పాజీ గారి అమ్మాయిని. నేను వైజాగ్ అండి. నేను మొట్టమొదట ధ్యానం చాలాసార్లు జిగే గారు కానీ అందరూ చెప్తుంటే చేసేదాన్ని కాదు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏంటి తగ్గుతుంది, పిరమిడ్లోని ఏం శక్తి ఉందని నేను చాలా వాదించేదాన్ని. తర్వాత అలాగా ధ్యానంలోకి వచ్చాను. నాకు అనుకోకుండా బ్యాక్ పెయిన్ వచ్చింది. దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక 25 రోజులు లేదా నెల రోజులైనా మీరు హాస్పిటల్లో ఉండాలి అని చెప్పేసి డాక్టర్ గారు అన్నారు. ఆపరేషన్ చేయమని చెప్పారు. కానీ ఆపరేషన్ చేస్తే మాది కిరాణా షాప్, అదిని మేము ఉండలేము అని చెప్పి నేను వద్దని అనుకుంటే డాక్టర్ జీకే గారి ద్వారా ధ్యానం ద్వారా తగ్గించుకుంటాను బాబు, ఎన్ని రోజులైనా నేను ఉంటానని చెప్పేసి ధ్యానం ద్వారా తగ్గించుకుందామని చెప్పగానే అతను వచ్చి 4x4 పిరమిడ్ మాకు బెడ్ మీద పెట్టి ధ్యానానికి నేను కూర్చోబెట్టి పడుకోలేనండి. లెగలేను, కూర్చోలేను, పడుకోలేను, అలాగే ఉండేదాన్ని. ఏడ్చుకొని ఏంటి నా జీవితం, ఎందుకు నేను ఇలాగనేసి ఎప్పుడు ఆలోచించేదాన్ని అలాగను. అలాంటిది డాక్టర్ జీకే గారు చెప్పగానే నేను పడుకోనే మెడిటేషన్ చేశానండి. రోజుకి 10 గంటలు 12 గంటలు అలాగా ధ్యానం చేస్తుంటే నేను ఒక్కొక్కసారి కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని ఎంత పెద్దలు చెప్తారు, అలాగే అనిపించేది మాట నాకు. కానీ 10 రోజులు ధ్యానం చేయగానే నాకు పిరమిడ్ సీలింగ్లోంచి మీరు చేసే సాధన సరిపోవట్లేదనేసి నాకు మెసేజ్ వచ్చిందండి. రాగానే అప్పుడు ఇందులో ఏదో ఉంది, ఎలాగైనా చెయ్యాలి, నేను ఇంత వాదించాను, ఏంటి అది నేను నేర్చుకుంటానని వెంటనే సార్కి ఫోన్ చేసి, సార్ నాకు ఇలాగ వచ్చింది మెసేజ్ అనగానే అతనేమో నైట్ టైం చెయ్యండి అని చెప్పారు. మళ్ళీ చెప్పగానే నైట్ టైము ఉదయం 7 నుంచి మళ్ళీ మెడిటేషను, అలాగే అయితే ధ్యానం లేకపోతే పుస్తకం చదవడం, లేదంటే సార్ సీడీలు అలాగే మ్యూజిక్ ఆలకించడం. నైట్ టైం కూడా అలాగే మెడిటేషన్ చేస్తుంటే ఒక 10 రోజులు మెడిటేషన్ చేసేటప్పటికి నా బాడీ అంతా ఐస్లాగా అయిపోయిందండి. ఎప్పుడైతే ఐస్లాగా అయిపోయిందో వెంటనే చాలా కోపం వచ్చింది. ఏంటి పడుకొని అలాగే ఉన్నాను, నాకు నడుము పట్టేసింది, నాకు అయితే నేను మళ్ళీ మంచం మీద ఉండిపోతానంటే అక్కనే కళ్ళు ఇప్పేసి మేదలేసి చూస్తే మళ్ళీ నా బాడీ అంతా నార్మల్గా వచ్చి కానీ మళ్ళీ డాక్టర్ జీకే గారికి ఫోన్ చేసి ఇలా ఉందనగానే నీకు హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, మీరు ఏమైనా సరే చూస్తాం తప్పని మీద లేవద్దని చెప్పారు. మళ్ళీ పగలు 10 గంటలు, రాత్రిలో ఒక 6 గంటలు, అలా రోజుకి 18 గంటలు. నీకు దారబంధం దాటి 30 రోజులు కూడా నేను రాలేదండి బయటికి. నేను అలా ధ్యానం చేయడం, పడుకోవడం, ధ్యానం చేయడం అలాగా. ఒక 5 రోజులు చేసేటప్పటికి నాకు మళ్ళీ ఐస్లాగా బాడీ అంతా అలాగే అయిపోయి, మాస్టర్స్ ఎవరో నాకు తెలీదు 2 చేతులు గ్లౌజులు వేసుకొని నాకు ఎక్కడైతే L4లో కంప్లైంట్ ఉందని చెప్పారో అక్కడ సర్జరీలా చేసి ఒక 2 నిమిషాలు చేసిన వెంటనే మేడం మీకు తగ్గిపోయింది, హ్యాపీగా తిరగండి అని మళ్ళీ నాకు వాయిస్ మెసేజ్ వినిపించింది. కానీ టైం చూస్తే 2:15 అయింది. అంత మా మీదకి లేచి అలాగ కూర్చొని అటు ఇటు తిరిగితే నొప్పి లేదండి. వెంటనే మెట్లెక్కి తిరిగాను, నొప్పి లేదు. ఇంక ఎంత ఆనందం అనిపించిందంటే నాకు చాలా ఆనందం అనిపించిందండి. థ్యాంక్ యూ. సో తనకి క్లియర్గా ఆ యాస్ట్రల్ సర్జరీ, సూక్ష్మ శరీరంలోనే శస్త్రచికిత్స అనేది వెన్ను ప్రాంతంలో 3 రోజుల పాటు మధ్యాహ్నం పూట జరిగి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ఇంకా నడుము నొప్పి లేదు. సర్జన్ నేనే దగ్గర తీసుకెళ్ళాను, న్యూరో సర్జను. కంపల్సరీగా ఆపరేషన్ తప్పనిసరి అని చెప్పారు. వితౌట్ ఎనీ సర్జరీ ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిన డిస్క్ ప్రాబ్లం తను పూర్తిగా తగ్గించుకొని బెంగళూరు 18 గంటలు తను బస్సుల్లో వాటిల్లో కారులో వెళ్తుంది, ఏ పెయిన్ లేదు, చక్ర కంప్లీట్గా హీల్ అయింది. క్రిస్టల్ క్లియర్ మెసేజ్ అది. తర్వాత ఈ 3 రకాల ఆనందాలు అనేదాన్ని కొద్ది రోజులు నేర్చుకొని ఇప్పుడు సంగీతం చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నానండి. అలాగే ఇప్పుడు నాకు 63 సంవత్సరాలు. ఒక బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ముడుకుల నొప్పి కానీ ఏమీ లేవండి. చాలా చాలా ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ మాస్టర్.